బ్రహ్మలోకం. ఓం శాంతి శాంతి ఓం. సత్యారి ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళటి ప్రకరణంలో ప్రభాకర్ గారు దగ్గర దాకా వెళ్తున్నారు, ఇంకా దాన్ని స్పష్టం చేయట్లేదు. మిగతా వారిదంటే ఎలా ఉంది అని ఇంకా స్పష్టం ఏం చేయాలి అని అంటే దృష్టాంతం. ప్రకృతిని చూడాలి కళ్ళతోటి, వికృతిని చూడాలి. ప్రకృతి తల్లిదండ్రులు, వికృతి సంతానము. ప్రకృతి ఆత్మ, వికృతి మన వ్యక్తిత్వ వికాసం. ప్రకృతి గురువు, శిష్యులు వికృతి. భగవంతుడు ప్రకృతి, జీవాత్మలు వికృతి. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? అవునాచార్య, పట్టుకుంటారు. ఈ రహస్యం పట్టుకోవాలి. కేవలం సిద్ధాంతం సిద్ధాంతం చెప్పడమే కాదు, మనం వ్యావహారికంగా దానిని చూడాలి. మన అభిప్రాయం వింటున్నటువంటి వారికి అటువంటి అనుభూతిని కలగజేయాలి. అప్పుడు చాలా బాగుంటుంది. అలాగే, ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. సత్యారి ప్రకాశం చతుర్థ సముల్లాసం, పండిత లక్షణములు 91వ పుటలో ఉన్నది చూడండి. పండిత లక్షణములు కింద చదువు చెప్పు అధ్యాపకుడు అధ్యాపిక ఎట్లుండవలయును. ఆత్మజ్ఞానం సమారంభా తితిక్ష ధర్మ నిత్యత యమర్థానాపకర్షంతి సా వై పండిత ఉచ్యతే. నిషేవతే ప్రశస్తాని నిందితాని న సేవతే అనాస్తికః శ్రద్ధధాన ఏతత్ పండిత లక్షణం. క్షిప్రం విజానాతి చిరం శృణోతి విజ్ఞాయ చార్థం భజతే న కామాత్. నాసంప్రేష్టో హ్యుపయుక్తే పరార్థే తత్ప్రజ్ఞానం ప్రథమం పండితస్య. నా ప్రాప్యమభివాంఛంతి నష్టం నేచ్ఛంతి శోచితుం. ఆపత్సు చ న ముహ్యంతి నరాః పండిత బుద్ధయః. ప్రవృత్తవాక్ చిత్ర కథా ఊహవాన్ ప్రతిభానవాన్. ఆశు గ్రంథస్య వక్తా చ యః సా పండిత ఉచ్యతే. శ్రుతం ప్రజ్ఞానుగం యస్య ప్రజ్ఞా చైవాశ్రుతానుగా. అసంభిన్నార్యమర్యాదః పండితాఖ్యాం లభేత సః. ఇవన్నీ మహాభారత ఉద్యోగ పర్వ విధుర ప్రజాగర ప్రకరణ సందర్భంలోనివి. అధ్యాయము 33, శ్లోకము 20, 21, 27, 28, 33, 34. పారదర్శకత, తత్వ జ్ఞానం ఏమిటనేటువంటిది ప్రకరణం వస్తుంటే అందులో నేనెంత వరకు నేను వ్యవహరిస్తున్నటువంటి నేర్చుకుంటున్నటువంటి విషయంలో నేర్పేవారు ఎంతవరకు అనేటువంటిది చూడాలి. ఆత్మజ్ఞానం కలవాడు, నిష్కర్మత, ఆలస్యము లేక పనులను ఆరంభించువాడు, ఇదేంటంటే ఆత్మజ్ఞానం కలిగిన వాడు నిష్కర్మత. నిష్కర్మత అంటే పనేమీ లేనివాడ. నిర్గత నిశ్చిత కర్మ, నిష్కర్మ. దీంట్లో 2 అర్థాలు వస్తాయి. నిర్గత కర్మ యస్మాత్, నిశ్చిత కర్మ యస్మిన్. ఎవరైతే నిరంతరము సక్రియముగా ఉంటుంటారో, ఎవరి నుండి అయితే పనులకు దూరంగా ఎవరైతే ఉంటారో అది మానవ జీవితానికి అభిశాపం వంటిది.
ఎప్పుడైతే 24 గంటలు పనిలో ఉంటారో అది పురోగతికి నాంది, మంచి అవకాశం. అంతకంటే మించినటువంటి ప్రతిభ, అంతకంటే గొప్ప వ్యక్తిత్వం ఎవరిది ఉండదు. 24 గంటలు పనిలో ఎలా ఉండాలి అని అంటే, కూర్చున్నా పని గురించే ఆలోచించాలి. ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలి, ఇంకా ఎలా చెయ్యాలి, ఇంకా ఎలా సంపాదించాలి, ఇంకా ఎలా రాత్రి పడుకొని నిద్రపోయినా కూడా కలలు కనినా కూడా ఇంకెలా చేయాలి, పిల్లల్ని ఇంకెలా బాగా చదివించాలి, నేను ఇంకా గొప్పగా ఎలా ఎదగాలి, ఇంకా మంచిగా సరళంగా ఎలా తెలుసుకోవాలి అనేటువంటి విషయంలో నిరంతరంగా క్రియాశీలంగా ఉండేటువంటి వ్యక్తిత్వం, దానిని నిష్కర్మత అంటారు. దాని వ్యాఖ్యానమే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఆలస్యము లేక పనులను ఆరంభించేవాడు. ఇక ఏదైనా చేయాలనుకున్నప్పుడు చేసేయడమే, అంతే, ఆలస్యం చేయడు. సుఖ దుఃఖములు, హాని లాభములు, మానాపమానములు, నిందాస్థుతులు మున్నగు వానిని పొంది హర్షశోకములకు లోని కాని వాడు. సుఖ దుఃఖములు అంటే కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా అన్నిట్లలో ఒకే విధంగా ఉండేవాడు. హాని లాభములు, నష్టం జరిగినా మంచి లాభం కలిసి వచ్చిన దేనిలోనైనా ఉప్పొంగకుండా, బాధపడకుండా సమస్థితిలో ఉండేవాడు. మానాపమానములు, ఎవరైనా గౌరవించినా తిరస్కరించినా ఏది చేసినా కూడా కలత చెందకుండా సమభావంతో ఉండేవాడు. నిందాస్థుతులందు, నిందించినను స్తుతించినను దేనికి స్థుతిలో ఉప్పొంగకుండా, నిందించినప్పుడు బాధపడకుండా ఒకే స్థితిలో ఉండేవాడు. మున్నగు వానిని పొంది అంటే అటువంటి స్థితిలో తన వ్యక్తిత్వ వికాసంతో హర్షశోకములకు లోని కాని వాడు. ధర్మమునందే నిత్యము నిశ్చితముగా ఉండువాడు. ఉత్తమోత్తమ పదార్థములు, విషయ వస్తువులచే ఆకర్షింపబడని మనస్సు గలవాడు పండితుడు అనబడును. పండితునికి ఈ లక్షణాలు ఉండాలి. చూడండి, ఎప్పుడు ధర్మయుక్త. ఓం స్వామి, నమస్తే స్వామి. చెప్పండి స్వామి, ఇక్కడ చెప్పబడినటువంటివి ఈ లక్షణాలు ఇప్పుడు పండితులుగా చలామణి చెప్పే వాళ్ళల్లో ఎక్కడ కనపడలేంలే స్వామి. ఇప్పుడు అవేవి అది బేగం బజార్ వెళ్ళాను ఒకసారి, మీరు కూడా వెళ్ళుంటారు. బేగం బజార్ లాంటి తీరిక లేని ఆ వ్యాపార కార్యక్షేత్రంలో అడుక్కునేవారు. అతని ఉద్దేశం ప్రతి దుకాణం ముంగటికి వెళ్ళి జై సీతారాం అని అంటే ఇతడు ధార్మికుడు అని, ఆ సీతారాం కదా, హిందువే కదా అని చెప్పేసి వాళ్ళు దుకాణం ముంగటికి పోగానే వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పేసి ఒక అతను ఏం చేసినాడు, ఈ గంధం బొట్టుతోటి జై సీతారాం అని రాపించుకున్నాడు. గంధం బొట్టుతోటి నొసల మీద జై సీతారాం అని రాసుకున్నాడు. అంటే ఇక పలకాల్సిన పని లేదు, పోయి నిలబడితే అతన్ని చదువుకుంటాడు. ఆ రకంగా మీకు ఎక్కడ కనబడవు, అది గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఇతను పండితుడు, ఇతనిలో ఈ లక్షణాలు ఉన్నాయని కనబడవు. మనము చూడాలి. చూస్తున్నాం స్వామి. అసలైన వ్యక్తి వాళ్ళ వరకు వస్తే వాళ్ళు ఈ ఇప్పుడు ఈ హర్షశోకములకు లోను కాడు అని చెప్తున్నారు కదా, వాళ్ళ వరకు వస్తే వాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అవుతున్నారు. నన్ను అంటారా, వీళ్ళెంత మొగోళ్ళు అట్లా అని చూస్తున్నారు. ఇప్పుడు ఆ ఒక్క అవగుణం వదిలేండి, ఇంకా మిగతా గుణాలు చూడండి. ఓకే స్వామి, ఇప్పుడు ఇవి ప్రధానమైనవి కదా స్వామి. హాని లాభములు, మానవమానములు, నిందాస్థుతులు, వీటిని జయించాలి కదా పండితుడు. ఇప్పుడు మునిశేఖర్ గారు, మీరు ఇక్కడికి రాకూడదు. ఎక్కడ అడుగు పెట్టాలో అక్కడ తప్పుడు స్థానంలోకి వస్తున్నారు. అక్కడ అడుగు పెట్టి అక్కడ ఆ రహస్యాన్ని చూడాలి అంటే మీరు మీ ఇల్లు వదిలిపెట్టాలి. మాలాంటి వాళ్ళు పక్కన ఉండి చూడాలి. అంటే ఇప్పుడు మీరు మీ భాష ఏంటంటే మీరు బయట నుంచి చూస్తున్నారు, దేవుడు ఏం చేస్తున్నాడు, బయట నుంచి కాదు. సహవాసీనాం స్వభావం సహవాసి ఏవ విజానీయాత్. ఇప్పుడు బాలాజీ గారు
స్వామి మీరేమంటున్నారు? మునిశేఖర్ గారు ఏమంటున్నారు అని అంటే, ఎవరి గురించి ఎవరికి ఎక్కువ తెలుస్తుంది అని అంటే ఓం ప్రకాష్ ఏమంటున్నాడు అంటే, వారితో పాటు సహవాసం చేసి వారితో పాటు ఉండేటువంటి వారికే వారి స్వభావం గురించి తెలుస్తుంది, కానీ బయట వారికి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఏ విషయాలు తెలియదు స్వామి. అది అందుకే గొడవలు వస్తున్నాయి. అందుకే మన పెద్దలు అన్నారు కదా. మునిగారు ఉండండి. గొడవలు వచ్చేది అక్కడ. దేవుడు ఏం అవునా. చేస్తున్నాడు? సంతానంగా పుట్టించడం ఏమిటి? గురువు దగ్గరికి శిష్యులుగా పంపించడం ఏమిటి? వానప్రస్థం పేరుతోటి గిరియాశ్రమాన్ని వదిలింపజేసి ఆశ్రమాలకు నడిపింపజేయడం ఉద్దేశం ఏమిటి? మునిశేఖర్ గారు ఇది అర్థం చేసుకోండి. మీకు ఇంతకు మించి వ్యాఖ్యానం చెప్పాలి. సరేనా? అది కరెక్ట్ ఆచార్య, కరెక్ట్ చెప్పిండ్రు ఆచార్య. చాలా చక్కగా ఉంది, బాగుంది. అందుకే మన పెద్దలు అన్నారు కదా, దోస్తీ కరిగే దేకనా సోనా గస్కే దేకనా. బస్. అంతే, ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. చాలా లోతుగా सोबत करके देखो। గొడవలు వచ్చేది ఇక్కడే అన్నమాట. వాళ్ళ స్థాయిలోకి వెళ్ళి వాళ్ళని గురించి తెలుసుకోలేకుండా పోతున్నాం. మన దృష్టితో వారిని చూస్తున్నాం కాబట్టి మనకు అనుకూలంగా వాళ్ళు లేరు. అందుకే ప్రతి విరోధం. అంతే తేడా. వాళ్ళది అర్థమవుతుందా లేదా? అర్థమైంది సార్. అంతే. ఎల్లప్పుడూ ధర్మయుక్త కర్మలను సేవించుట, అధర్మ కర్మలను విడుచుట, ఈశ్వరుని వేదమును సత్యాచారమును నిందింపకుండుట, ఈశ్వరాదులలో మిక్కిలి శ్రద్ధాలు వగుట, పండితుని కర్తవ్య అకర్తవ్యము కర్మలు ఎల్లప్పుడు, అంటే ఇప్పుడు అని అప్పుడు అని కాదు, ఎప్పటికీ ధర్మయుక్త కర్మలనే సేవించుట, క్లిష్ట పరిస్థితుల్లో బాధలోను మరియు ఆపద్ధర్మంలోను ఎప్పటికీ. ఇప్పుడు దేవముని గారు ఉన్నారా? దేవముని గారు ఏంటంటే వారికి తెలియక కొన్ని చేస్తున్నారు. అది వారు ముందుకు వచ్చినప్పుడు చెప్తాం. ఎల్లప్పుడూ ధర్మయుక్త కర్మలనే చేయుట, అధర్మ కర్మలను విడుచుట. అధర్మము ఏదైనా సరే, మనకు అయినా సరే, సంస్థకు అయినా సరే, ఒకరి పట్ల ఎటువంటి హాని చేయకుండా అధర్మ కర్మలను విడిచిపెట్టడం. ఈశ్వరుని వేదమును సత్యాచారమును నిందింపకుండుట. ఇప్పుడు నాకు అనుకూలంగా లేదు అని అంటే, ఇప్పుడు రామనారాయణ గారు ఉన్నారు, వాళ్ళ ఇంట్లోకి వెళితే వాళ్ళ పిల్లలతోటి సంవాదం ఎంత లోతుగా ఆలోచిస్తున్నారంటే చాలా అద్భుతంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఆధునిక సైన్స్ ప్రకారంగా మాట్లాడుతున్నారు. సైన్స్ భాషలో ఆత్మ లేదు, పరమాత్మ లేదు. వాళ్ళ అబ్బాయి నిర్ణయానికి వస్తున్నాడు ఏంటంటే, అయితే మీ వేదం తప్పు, మీ వేదం సరిగా లేదు అంటే, వాళ్ళ పిల్లలు వాళ్ళకు అంతవరకే తెలుసు. ఎందుకంటే వాళ్ళకు చదివిస్తున్నటువంటి పాఠ్యాంశం దృష్టితోటి వాళ్ళు అది చూస్తారే తప్ప, మనం చెప్పేటువంటి వేదం వాళ్ళు చదవలేదు, దాని గురించి వాళ్ళు వినలేదు. అది తప్పెలా అవుతుంది రామనారాయణ గారు? వాళ్ళకి తోచిన వాళ్ళు చెప్పగలిగారు. తప్పేం లేదు, అంటే మనం వాళ్ళకి సరైన మన దారికి రాలేదు, వాళ్ళు మన సాహిత్యం వేదమును చదవలేదు, దాని గురించి చింతన చేయలేదు. వాళ్ళు వాళ్ళ పాఠ్యాంశాల్లో, వాళ్ళ పాఠశాలలో, కాలేజీలో ఉన్నారు. వాళ్ళకి తెలిసింది వాళ్ళు అంతవరకే చెప్పగలరు, కానీ మనం చెప్పాలనుకున్నది వాళ్ళు ఎలా చెప్తారు? అంతే. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, ఇటువంటి వాటిలో ఇప్పుడు మనం చర్చ చేస్తున్నాం కాబట్టి మిక్కిలి శ్రద్ధాలు వగుట, పండితుని యొక్క కర్తవ్య అకర్తవ్యములు. అకర్తవ్యం ఏంటంటే, ఏదైతే అనీశ్వరవాదం ఉంటుంటుందో, నాస్తికవాదం ఉంటుంటుందో దాన్ని వదిలిపెట్టాలి. ఏదైతే ఈశ్వరవాదం ఉంటుంటుందో దాన్ని స్వీకరించాలి. ఇప్పుడు ఇందాక ప్రకృతి విషయంలో చర్చ చేస్తుంటే మా ప్రభాకర్ గారు చెప్పిన దాంట్లో ఇంకొక అడుగు ముందుకేస్తే బాగుంటుంది అని ఓం ప్రకాష్ గ్రహించాడు కాబట్టి వివరణ ఇచ్చాడు. ఆ రకంగా మనం స్పష్టంగా చేస్తే ఎదుటి వారికి సందేహం కలగదు.
ఇప్పుడు దేవుడు జీవుడు ప్రకృతి, ప్రకృతి నిత్యము, వికృతి అనిత్యము అనండి. ఇది సిద్ధాంతం చెప్తున్నారు. వ్యావహారికంగా చూడాలి స్వామి. వ్యావహారికంగా చూసినప్పుడే మనం ఎంతవరకు గ్రహిస్తున్నాం అనేటువంటిది. ఇప్పుడు ఏదైతే సిద్ధాంతంతో మనకేం పని, వేదంతో మనకేం పని, పురాణ బైబుల్ తోటి మనకేం పని, గురువుల అభిప్రాయాలతో మనకేం పని. దేవుడు ఏమంటాడు, నువ్వెంత గ్రహించావు, నువ్వు తృప్తి చెందావా? నువ్వు తృప్తి చెందితే నీకు ఆ జన్మ అవసరం లేదు, ఆ శరీరం అవసరం లేదు, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు ముందుకు నడు. ప్రభాకర్ గారు అర్థమవుతుందా? అవును, అర్థమైంది. అది రహస్యం. ఇది మీరు అంచనా వేయకపోవచ్చు. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటిది ఈ ఆధ్యాత్మిక చింతన, దీని పరిణామం ఊహకందనటువంటిది. బయట సమాజంలో ఇది కావాలి, అక్కడ లేదు. కాబట్టి మీరు ఎంత లోతుగా మంచిగా ఆలోచిస్తే అంత లోతుగా పట్టుకోగలుగుతారు. ఇక బాలరాజు గారు అంటే నాకేం అవసరం లేదు, మీ దేనికి స్వామి, నాకు పాల వ్యాపారమే చాలు అని అనుకుంటున్నాను. అదే అదే దేవుడు చూస్తున్నాడు, భగవంతుడు. బాలరాజు గారు ఎన్ని రోజులు దూరం ఉంటారో చూస్తాను. ఉండలేదు సార్, వస్తారు. కఠిన విషయములను కూడా శీఘ్రముగా ఎరుగగలుగుట అంటే కఠినమైనటువంటి అంటే ఎవరికి కఠినం? కఠినం అంటే ఏంటి? కఠినం అంటే ఏంటంటే ఇంతవరకు ఎక్కడ వినలేదు, ఎవరు చెప్పలేదు, ఎక్కడ చదవలేదు, అందుకని కఠినం. అంతేగాని ఎప్పుడు విన్నటువంటి విషయాలు, ఎప్పుడు చర్చించేటువంటి విషయాలు కఠినం ఎందుకు అవుతాయి చెప్పండి? అర్థమవని విషయాలు కఠినంగా అనిపిస్తాయి. అదే అర్థం కాకపోవడానికి కారణం ఏంటి అమ్మగారు? అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే ఎవరితోటి చర్చ చేయలేదు, ఎప్పుడు ఇటువంటి ప్రస్తావన రాలేదు. ఇప్పుడు అక్రియ ధ్యానం గురించి ఇప్పుడు మునిగారు ఉత్తర భారతం దేశం తీసుకెళ్తున్నారు. వాళ్ళు మొట్టమొదటి దాన్ని కొట్టిపడేస్తారు. ఇదేంటిది, ఇది ఎక్కడ చెప్పలేదు కదా, ఆయన వేదంలో ఎక్కడ లేదు కదా అనేలా చూస్తారే కానీ మరి మన నిజ జీవితంలో ఇదంత వరకు ఉన్నది అనేటిదాన్ని విశ్లేషించినప్పుడు అప్పుడు వాళ్ళకు తల తిరుగుతుంది. అంతేనా మునిగారు? అంతే అదే. ఎంత కఠిన విషయమ, కఠినము మరియు గూఢమైనటువంటి రహస్యాలు. కఠినము అనే కాడ సూక్ష్మమైనటువంటి విషయం అంటే ఇంకా బాగుంటది. జనసామాన్యంలో ఉన్నటువంటి భాష కఠినమే, కానీ కొంచెము జ్ఞానంతో కూడుకున్నటువంటి భాష సూక్ష్మం. ఎంత సూక్ష్మమైన విషయం అంటే బుద్ధితో బాగా ఆలోచించడం దొరకదు అది. ఇప్పుడు దానికే ఈ గూఢము అనే పదము వాడారు కదా ఇక్కడ. గూఢం అనేది దాని గురించి. గూఢమైనటువంటి విషయాలను, గూఢము అన్న దగ్గర నిగూఢము నీ వస్తుంటది. నిగూఢ ఇంకా విశేషంగా శీఘ్రముగా ఎరగగలుగుట పండితుని యొక్క లక్షణం. ఇప్పుడు మునిశేఖర్ గారు వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు ఓం ప్రకాష్ చేపిస్తున్నటువంటి, పొద్దునే చేపిస్తున్నటువంటి ఈ సంధ్య, ఈ యజ్ఞ విధానం ఏ పుస్తకాలలో లేదు. ఎవరు పట్టుకున్నా కూడా కొత్త వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎక్కడిది. ఆచార్య నిగూఢం అంటే లోతైన రహస్యం. లోతైన. ఇప్పుడు ఓం ప్రకాష్ పైత్యం కాదు కదా ఇక్కడ పొద్దున మిమ్మల్ని అందరూ తప్పుదోవ పట్టించడం. మరి అది వాళ్ళు గ్రహించట్లేదు, ఎక్కడ లేదు. ఆయన ఏదో కొత్తది తీసుకొచ్చిందండి. ఓం ప్రకాష్ ఎందుకు చేస్తారు కొత్తగా? ఈ కూడా అని అర్థం ఆచార్య ఇక్కడ. అవునవును. నిగూఢ విషయంలోను కూడా, గూఢ కాకుండా కూడా. అయితే పేరు మళ్ళీ ప్రణవ్ ముని గారు చెప్పిన అభిప్రాయమే రావాలి ఇక్కడ. ఇది గూఢ కాదు, మీరు చెప్పిన ప్రకారంగానే కూడానే, కానీ ఇక్కడ గూఢ విషయము అనాలి. కఠినం అనకుండా సూక్ష్మాతి సూక్ష్మ విషయాలను ఆ వ్యాఖ్యానం రావాలి. మరి కఠినం అని అంటే ఆ కఠినం అంటే మనకెక్కడ తెలుస్తుంది? పండితులకే తెలుస్తుంది, మనకెక్కడ తెలుస్తుంది? పండితుడు ఎవరు పుట్టుకతోటి పండితులుగా రారు, నేర్చుకుంటేనే, అభ్యసిస్తేనే తెలుసుకుంటారు. కాబట్టి బహుకాలం వరకు శాస్త్రములను చదివి, విని, విచారించి తెలిసిన దానిని పరోపకారము కొరకు వినియోగించుట. ఇప్పుడు దయానంద సరస్వతి చేసినటువంటి ప్రయోగమే
ఉడతా భక్తిగా ఓం ప్రకాశ్ చేస్తున్నాడు. పరిణామం కనబడుతుందా? కనబడుతుంది ఆచార్య. అదే అందుకని మీరు మీరు మాకు 2 నిమిషాలే ఇస్తున్నారు, 3 నిమిషాలే ఇస్తున్నారు అని అనుకోకూడదు. దాని పరిణామం చాలా ఉంటుంది. మీరు చేస్తూనే పోండి అంతే. అది సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది, మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఆలస్యంగా వచ్చేవారు ఆశ్చర్యపోతారా, ముందుకు వచ్చి విచారించిన వారు ఆశ్చర్యపోతారా? ముందుకు వచ్చేవారు. అది బాలరాజు గారికి తెలుసు. పరోపకారం కొరకు ఎంత మనము వినియోగిస్తే అంత మనకు తిరిగి వస్తుంటది. భీమరావు గారు వ్యవసాయం చేస్తారా లేదంటే వ్యాపారం చేస్తారా? వ్యవసాయం వచ్చింది. వ్యవసాయం కృషివలుడు. కృషి వలుడైతే ఆ కృషిలో ఇక్కడ ప్రకరణాన్ని బట్టి ఏంటంటే ఏ విత్తనాన్ని నాటితే ఆ విత్తనమే వస్తుంది, ఏ విత్తనం నాటితే ఆ విత్తనమే వస్తుంది అనేది ఎంత నిజమో, మనం ఎటువంటి విచారం, ఎటువంటి భావజాలంతో, ఎటువంటి వారి సాంగత్యంలో ఉంటే మన భవిష్యత్తు అటువంటి దారిలోనే కొనసాగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అవును. తన సామర్థ్యం పరోపకారం కొరకు వినియోగించుట, తన స్వార్థము కొరకు ఏ పనిని చేయకుండు అడగనప్పుడు, తన స్వార్థం కొరకు ఏ పనిని చేయకుండాను. ఇప్పుడు నిన్న మునిశేఖర్ గారు అంటున్నారు కదా, లేఖరామ్ గారు పోలీసు ఉద్యోగంలో ఉండి నానా అవస్థపడి వాళ్ళ ఉత్పీడనలకు గురి అయ్యి నీ ఉద్యోగం వద్ద నీది వద్దు, నేను ఇదివరకు మీకు ఇంతవరకు అయితే మీకు బానిసగా ఉన్నాను కదా అని చెప్పేసి మీ అభిప్రాయాలు నా మీద దినాన్ని ఇబ్బంది పెడుతున్నారు కదా, నేను వదిలేసినది పో అని చెప్పేసి ఎట్లయితే అయ్యారో ఆ రకంగా స్వార్థం కోసం ఏ పనిని చేయకుండా అడుగనప్పుడు, అంటే స్వార్థం కొరకు ఏ పని, ఏ ఉద్దేశమును అడగకున్నప్పుడు స్వార్థం గురించి అనువుగాని సమయమునను ఇతరుల విషయమున సమ్మతి నీయకుండుట. అనువుగాని సమయమున అంటే అనువుగాని సమయమున అంటే ఏంటంటే ఇది బాధలో ఆచార్య కొందరు అడగకుండా అని చెప్తూనే ఉంటారు ఫట. అదే ఇక్కడ ప్రకరణంలో ఏంటంటే మన మనసు బాగాలేనప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, ఎవరికి సలహా ఇవ్వద్దు. మన ఆరోగ్యం బాగాలేనప్పుడు, మన ఉద్విగ్నంగా ఉన్నప్పుడు ఇంకా అసలే ఇవ్వకూడదు, నిర్ణయాలు తీసుకోవద్దు అనేటువంటిది అభిప్రాయం. అనువుగాని సమయం అంటే అది. ఓం స్వామి, అడక్కోకుండా వాళ్ళు సలహాలు కానీ మనం, లేదంటే అది ఆ సందర్భం సరిగా లేని సమయంలో కూడా మనం సలహాలు ఇవ్వకూడదని ఉద్దేశం. అంతే. దీనికే ఇంకోటి చెప్తారు కదా, అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదని చెప్పేసి. అడవుగానే చూడు అధికులు అనరాదు. అదే స్వామి ఇక్కడ పండితుల గురించి అన్నారు సార్. అడుక్కోకుండా ఏది ఒకటి గుర్తుపెట్టుకోండి శేఖర్ గారు, ఏంటంటే ప్రతి ఒక్కరూ తన విషయంలో పండితుడే. దొంగతనంలో పండితుడే, ప్రతి ఒక్కరు వారి విషయాల్లో పండితులే. కానీ మన పాండిత్యం ఎప్పుడు పరిపక్వమైందని తెలుస్తుంటది అంటే మనతో పాటు మన బోటి వాళ్ళు, మనకంటే గొప్ప వాళ్ళ ముందు మన అభిప్రాయం నిలబడితే అప్పుడు. అంతేనా? అందుకే అది కూడా ఈ పండితుల లక్షణాలు ఏంటి అంటే ఎదుటి వారి ముందు తమ అభిప్రాయం గొప్పగా ఆదర్శంగా ఉండాలి, పండితుడు ఆదర్శంగా ఉండాలి అనేటువంటి దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఇటువంటివే పండితునకు ఉండవలసిన ప్రథమ జ్ఞానములు. ప్రాప్తియోగ్యములు కానివాని ఎన్నడూ కోరనివాడు. ఏవైతే ప్రాప్తించవో అవి ఎప్పుడు కోరకూడదు. ఏవైతే లభిస్తుంటాయో అటువంటి వాటిలోనే దుప్పటున్నంత వరకే కాళ్ళు చాపడం. దీనిని ఇంకొక గేయంగా మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది. అది
అభిప్రాయం. నశించిన పదార్థములను గూర్చి శోకింపని వాడు. నశింపని అంటే పోయినటువంటి వస్తువు, పాడైనటువంటిది, దొంగిలించబడినటువంటిది, చేజారినటువంటిది, పోయింది. దాని గురించి విచారించి ఉన్న వర్తమానం అంతా నష్టపరుచుకోవడం, పురుషార్థం చేయకుండా ఉండడం. ఆపత్కాలమున మోహమును అందని వాడు. అంటే మోహము ఆపత్కాలం అంటే అర్జునుడు స్వామి, ఎమర్జెన్సీ అర్జునుడు అత్యవసర పరిస్థితుల్లో కూడా మోహానికి లోను కాకుండా ఉండాలి. స్వామి యుద్ధం చేయాల్సిన సమయంలో అతను మోహంలో యుద్ధం చేయకుండా ఉన్నాడు. ఆపత్కాలం అన్నమాట. ఇప్పుడు తప్పనిసరి యుద్ధం. ఇప్పుడు శేఖర్ గారు ఇంత అమాయకంగా మాట్లాడితే ఇంకా సమాజం ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? అర్జునుడు మోహం చేయట్లేదు స్వామి, అక్కడ సందేహ నివృత్తి చేసుకుంటున్నాడు. అందుకే అంత పెద్ద యుద్ధములో అందరికీ ఎక్కువ మందిని చంపింది అతడే, అందరిలో గొప్పవాడిగా నిరూపించబడింది అతడే. అది లాస్ట్ స్వామి. అదే మరి ముందట ఏంటంటే మోహం. ఇప్పుడు ఆ మోహాన్ని సందేహ నివృత్తి చేసుకుని నేను ఎవరి కోసం ఈ యొక్క యుద్ధం చేయాలి, ఎవరి మీద గెలవాలి, ఎవరి రాజ్యాన్ని నేను నా స్వాయత్తం, నా అధీనంలోకి తీసుకోవాలి. ఒకరు తాత, ఒకరు అన్నయ్య, ఒకరు పెదనాన్న, వీళ్ళే కదా, వీళ్ళ మధ్యలోకి వెళ్ళే కదా నేను యుద్ధం చేయాల్సింది. వీళ్ళతోట నేను యుద్ధం చేయాల్సింది, గురువుతోట నేను యుద్ధం చేయాల్సింది. మా ప్రియమైనటువంటి భీష్మ పితామహుడు, అతనితో మోహం వల్ల దుర్బలుడు అయ్యాడు కదా స్వామీజీ. మోహమే స్వామి అది. మోహమే అది. మోహం చేతనే వీళ్ళ మీద నాకు యుద్ధం వద్దు, నాకు మోహం కాదు స్వామి, మీకు అర్థం కావట్లేదు. ముళ్ళుతోనే తీయాలనే దానికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. మోహము మనకు బయట కనబడింది, మన భాషలో దాన్ని మోహమే అంటుంటాం. కానీ అతడు సందేహ నివృత్తి చేసుకుంటున్నాడు. సందేహ నివృత్తి ఏంటంటే నేను చేసేది పొరపాటు కాదు కదా. సందేహ నివృత్తి అయితే యుద్ధ భూమికి వచ్చినప్పుడు ఎందుకు మొదలవుతుంది ఆయనకి? యుద్ధ భూమికి వచ్చినప్పుడు ఎందుకు సందేహ నివృత్తి చేసుకుని ముందే చేసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఎదురుగా కనబడ్డ తర్వాత తెలిసింది కదా. అదే ఎదురుగా కనబడ్డప్పుడు తన బంధువులు వాళ్ళు కాబట్టి, ఆచార్యులు కాబట్టి మోహంలోకి లోనయ్యే సందేహం పెట్టండి. ఎందుకోసం జయించాలి, ఎందుకోసం వీళ్ళందరూ నేను యుద్ధం చేయాలి, అది మీరు అనేది కరెక్టే. మోహం నుంచి వెలువడ్డ సందేహం అండి. ఇప్పుడు పరిస్థితిని బట్టి ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది దాన్ని నివృత్తి చేసుకున్న తర్వాతే కదా కార్యం చేయాలా వద్దా. అతను ధైర్యంతో వెలుగుచ్చిన సందేహం కాదు, మోహంతో బలహీనుడై దుర్బలుడై వెలుగుచ్చిన సందేహం అది. ఇది మన భాషలో మళ్ళీ ఎప్పుడైనా దీనికి అవకాశం ఇవ్వాలి భగవంతుడు. ఇది ఎట్లా అనేది మనం లోతుగా తెలుసుకుంటే చాలా బాగుంటది. దీని ద్వారా చాలా వ్యక్తిత్వాలు నష్టమవుతున్నాయి. దీనిని మోహం అంటుంటారు. మోహం ఉంటే అతడు యుద్ధ రంగంలోకి రాడు, అది గుర్తుపెట్టుకోండి. అది మొదటి నుంచి ఆ ద్రౌపది చీరాపహరణ చేసినప్పుడు అక్కడ లేదు ఆ మోహం, అక్కడే ఉన్నాడు కదా. తాత అన్న వాళ్ళందరూ రాజ్యసభలో ఉన్నారు కదా. అదే స్వామి ఇక్కడ ఆపత్కాలములో మోహం అని, అది ఎందుకే అన్నమాట. ఆపత్కాలంలో మోహం ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. తెగింపే ఉంటది ఆపత్కాలంలో. ఇప్పుడు అదేంటంటే ఒక ఋషి అతను ప్రవచించేటువంటి తీరును చూసి ఒక భక్తుడు అత్యంత శ్రద్ధావంతుడై, స్వామి మీరు చెప్పే తీరును బట్టి చూస్తుంటే ఏంటంటే మీ సంపర్కంలో నేను ఈశ్వర ప్రాప్తి చేసుకుంటాను, మరి నాకు ఆ అవకాశం ఎప్పుడు ఇస్తారు అంటే రేపు పొద్దున్నే రా, బ్రహ్మముహూర్తంలో సూర్యోదయం అయ్యే కంటే ముందు రా, నదికి వెళ్ళి స్నానం చేద్దామని చెప్పి తీసుకెళ్లి ఆ నదిలోకి వెళ్ళిన తర్వాత ఆ మునుగుమని చెప్పేసి మునిగిన తర్వాత ఈ ఋషి అతని పైకి ఎక్కి కూర్చుంటాడు. ఆపద్ధర్మం అర్థమవుతుందా స్వామి? మునిశేఖర్ గారు ఆ ఎక్కి కూర్చుంటే అతనికి నువ్వు ఈశ్వర సాక్షాత్కారం చేయిస్తావేమో అని అంటే, నువ్వు నా మీద ఎక్కి కూర్చుంటే నాకు ఊపిరాడట్లేదు, లోపల అతను కొట్టుమిట్టాడుతుంటాడు. ఇక చివరికి ఋషి దిగిన తర్వాత ఎట్లా అనిపించింది అంటే, ఎట్లా అనిపించింది, నువ్వు ప్రాణహంతకుడు, నువ్వు
దుర్మార్గుడు నువ్వు నా మీదకి ఎక్కి కూర్చున్నావు, నా ప్రాణం పోయేది కొద్దిసేపు అయితే అని చెప్పేసి అంటాడు. అప్పుడు అంటాడు ఆ ఋషి, అప్పుడు ఏమనిపించింది? అప్పుడేమనిపించింది, నేను శ్వాస అందితే చాలు, నేను బ్రతికితే చాలు, ఈ అవస్థలోనే ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. ఇది మోహం కాదు, జీవితం గురించి మోహం కాదు, నీ మోహాన్ని చెదరగొట్టేటువంటిది, మోహాన్ని పటాపంచలు చేసేటువంటిది. నేను ఉంటే చాలు, నేను బ్రతికితే చాలు, ఈ శరీరం కాదు నేను. ఇది లోతైన విషయం, అది అంత తొందరగా అర్థం కాదు. కాబట్టి ఇప్పటి వరకు అయితే మీకు అర్థం కానంత వరకు మీకు అర్థమైంది అదే పట్టుకోండి, మోహమే పట్టుకోండి. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఆపత్కాలమున మోహము అందని వాడు. అందడం ఏంటి, అందకపోవడం ఏంటి? అందడం అని కాదు స్వామి, మోహము నొందని వాడు. ఆ పదం అట్లా రాయడంలో అట్లా వచ్చింది, మోహము నొందని వాడు. అవును కదా, తప్పడే మోహం నందని వాడే. వాడే ఉండాలి. సరే సరే, అట్లా అంటే గురి కాకుండా ఉండడం. ఇప్పుడు మరి ఈ అభిప్రాయం కూడా మీ అభిప్రాయాన్ని ఖండిస్తుంది కదా స్వామి. అవును, మోహం నందని వాడంటే మోహన్కి గురి కానటువంటి వాడని అర్థం వస్తుంది. అంతే కదా. అవును స్వామి. ఆపద్ధర్మంలో వ్యామోహం పెట్టుకొని కూర్చుంటే పని ఎట్లా ముందుకు పోవాలి? అందుకే స్వామి గీత అతనికి ఉపదేశం చేశాడు 18 అధ్యాయాలు. సరే సరే, 18 అధ్యాయాలు చేశాడా? మునిశేఖర్ గారు అదే భాష మాట్లాడుతున్నారు. మహాభారతంలోని అంగమే కదా భగవద్గీత. అవునవును స్వామి. 18 అధ్యాయాలు మహాభారతంలో చూపిస్తారా స్వామి? మన పండిత గోపదేవ్ శాస్త్రి గారు రాసిన పుస్తకంలో 18 అధ్యాయాలు ఉంది స్వామి. అది ఉన్నదా లేదా అని పక్కన పెట్టండి. ఇప్పుడు మా శ్రీకృష్ణుడు అర్జునుడు ఆ మహాభారత యుద్ధం మహాభారతంలోనిదే అయితే, ఆ యుద్ధ ప్రారంభ దశలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి అభిప్రాయము మహాభారతంలోని అంశమే అయితే, మహాభారతంలో ఈ 18 అధ్యాయాల భగవద్గీత చూపిస్తారా? ఎవరైనా రాసేది పక్కన పెట్టండి. అది అంతే, అంతవరకు ఆలోచించండి స్వామి. మన గోపదేవ శాస్త్రి గారు రాసినటువంటి ఆ పుస్తకంలో ఉండేటువంటి మహాభారతంలో ఉండే శ్లోకాలే, కల్పిత శ్లోకాలు తీసేసి రాశాడు. ఇప్పుడు మీకు గోపిదేవ్ గారి విషయంలో ఈ విషయంలో గోపిదేవ్ గారు అర్థం కాలేదు. గోపిదేవ్ గారు రాసింది ఏంటంటే, సత్యంను స్వీకరించాలి, అసత్యంను వదిలేయాలి. కల్పితాలు అనేటువంటి అసత్యము మనగడంత మనోకల్పితాలన్నీ వదిలేశాడు. యథార్థం వాస్తవికమైనటువంటి జ్ఞానం 18 అధ్యాయాలలో వారికి సత్యం కనబడింది, అది వారు రాశారు. కానీ అది మహాభారతంలో ఉందా? అంతవరకు రాశాడు స్వామి, ఉంది అని రాశాడు. ఇప్పుడు ఉందని రాశాడా? వారు ఏవేవి శ్లోకాలు అయితే 18 అధ్యాయాలలో నిరూపించి చూపించారో ఆ శ్లోకాలన్నీ మహాభారతంలో ఉన్నాయా? మహాభారతం అయితే నేను అది చూడలేదు స్వామి, ఊరి చదివిన అంతే. ఇప్పుడు గోపిదేవ్ గారు చెప్పదలుచుకున్నది ఏంటంటే, 18 అధ్యాయాలలో ఉన్నటువంటి అభిప్రాయమును 18 అధ్యాయాలలోనే చూపించాలి, కానీ 2 అధ్యాయాలలో చూపిస్తే ఇతను పూర్తిగా తెలియని వాడు, ఇతనికి అవగాహన లేదు అని అంటారు వేరే వారు. దీనికి సమాధానం మీరు చెప్పిన అభిప్రాయం. అది కూడా స్వామి అనువాదం చేశాడు వాళ్ళ గురువు గారు ముక్తి రామోపాధ్యాయ గారు, ఆయన దర్శనాచార్యులు, ఆయన రాసిన దాన్ని ఈయన అనువాదం చేశాడు అంతే. ఇప్పుడు ఎవరేం చేశారనేది కాదు. ఇప్పుడు 18 అధ్యాయాలు భగవద్గీతలో చూడండి, ఆ యుద్ధ సన్నివేశంలోకి వెళ్ళి అక్కడ చూడండి. అక్కడ ఉంటే ఇక్కడ ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినదే వాస్తవం, అక్కడ లేకపోతే ఇదంతా కల్పితమే. ఇప్పుడు దానికి ఆధారము భారతం అంతే. మహాభారతంలో ఉన్నాయా లేదా చూడాల్సిన పని అంతే. ఇది నాది చేసి నో పెట్టుకోండి. మోహము నందని వాడు వ్యాకులుడు కాని వాడునైన బుద్ధిమంతుడు పండితుడు అనబడును. అన్ని విద్యలందును ప్రశ్నోత్తరములను ఒనర్చుటలోను నిపుణమైన వాక్కు గలవాడు, విచిత్రములగు శాస్త్రముల ప్రకరణములను చెప్పగలవాడు, యోగ్యతకు తగిన తర్కము స్మరణ శక్తియు కలవాడును, గ్రంథముల యథార్థములకు
అర్థములను శీఘ్రముగా చెప్పగల వాడును పండితుడు అనబడును. ఈ కోవలోకి వస్తున్నారా? పొద్దున మనం విచారిస్తూ స్వాధ్యాయం చేస్తూ కార్యక్రమాలలో పండితుల ప్రవచనాలు వింటూ ఈ ఈ వర్గంలోకి ఈ దారిన మనం వస్తున్నామా లేదా? ఏది మాట్లాడరు, ఎట్లున్నారు? వస్తున్నాం ఆచార్య. ఆ, వచ్చేసినాం, ఇంకా వస్తున్నాం. వినిన అసత్యములైన అర్థములకు అనుకూలమగు ప్రజ్ఞను అనుసరించు శ్రవణము కలిగిన ఎన్నడూ ఆర్యుల శ్రేష్ఠ ధార్మిక పురుషుల మర్యాదను భంగము చేయని వాడు పండిత నామము పొందవలయును. ఇంకా ఎవరైతే భ్రాంతిలో ఉంటారో వారికి చెప్తున్నాడు. వినిన అసత్యములైన అర్థములకు అనుకూలములకు ప్రజ్ఞయు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందాక మునిశేఖర్ గారి సందేహానికి నివృత్తి ఓంప్రకాష్ చేసినటువంటి దానిని విప్పి చెప్తున్నాడు. ఇక్కడ వినిన అంటే వారు చదివిన అసత్యములైన యథార్థం. అసత్యం ఎక్కడ తెలిసింది అని అంటే మహాభారతంలో లేదు కనుక 18 అధ్యాయాల అభిప్రాయం లేదు. స్వామి ఆ లేదే సానే ఉంది. నేను ఒకటి చెప్తున్నా, మీరు ఒకటి చెప్తున్నాను. నేనేమో మునిశేఖర్ గారికి సమాధానం గురించి చెప్తున్నాను, భగవద్గీత గురించి చెప్తున్నాను. మీరేమో ఇక్కడ ఉన్నది చూసి చదువుతున్నారు. వినిన ఆ సత్యం ఏంటి? అప్పుడు మీరు పుస్తకంలో చదివారు కదా, భగవద్గీతలో గోపదేవ్ గారు రాసింది మీరు చదివారు కదా. చదివిన సత్యం ఏమిటి అని అంటే ఆ భగవద్గీత 18 అధ్యాయంలో ఉన్నది అని అంటున్నారు. అది ఉన్నటువంటిది దానికి మూలం ఏంటి? భగవద్గీత మూలం ఏంటి? శ్రీకృష్ణునికి మూలం ఏంటిది? అర్జునుడు ఎక్కడ పుట్టాడు? అర్జునుని యొక్క మూలం ఏంటి అంటే మహాభారతమే. మహాభారతంలో మరి ఇది ఉండాలి కదా, 18 అధ్యాయాలతో వర్ణించబడి ఉండాలి కదా. లేనప్పుడు అది అసత్యమే కదా. అంతే. వినిన సత్యములైన అర్థములకు అనుకూలంగా అంటే గోపిదేవ్ గారు తప్పు రాశారని కాదు. గోపిదేవ్ గారి అభిప్రాయం ఏంటంటే 18 అధ్యాయాలలో ఉన్నదాన్ని దాంట్లో సత్యమైనటువంటి దాన్ని ముక్తి రామోపాధ్యాయ గారు ఏదైతే చెప్పారో దానిని అనువాదం చేసి చెప్పారు. ఇప్పుడు లేదు ఇదంతా అవసరం లేదు, ఒకటే అధ్యాయం చెప్పాడు, రెండవ అధ్యాయమే ఇది ఏమంటారు దాన్ని, రెండవ అధ్యాయం ఏమంటారు? కర్మయోగం, కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు. అదే అంతవరకే. అంటే ఈయన భగవద్గీత పూర్తిగా ఉన్నది లేదు అని చెప్పేసి అందరు అంటుంటారు. వాళ్ళ ప్రశ్నకు సమాధానం ఇది 18 అధ్యాయాలు ఉన్నదని చెప్పాడు. అంతేగాని మహాభారతంలో ఉన్నదాని గురించి చెప్పలేదు. మహాభారతం గురించి చర్చే లేదు అక్కడ, భగవద్గీత గురించే చెప్పారు. సత్యములైన అర్థములకు అనుకూలమగు ప్రజ్ఞను అనుసరించి శ్రవణము కలిగిన ఎన్నడూ ప్రజ్ఞ అంటే బుద్ధి అనుసరించు శ్రవణం కలిగి ఎన్నడూ ఆర్యుల శ్రేష్ఠ ధార్మిక పురుషుల మర్యాదను భంగము చేయని వాడు పండిత నామం పొందవలెను. నామం అంటే పండితుడిగా చెప్పుకోవాలి అని అభిప్రాయం. ఇట్టి స్త్రీ పురుషులు చదువు చెప్పు వారుండు దేశమున స్థానమున విద్య ధర్మము ఉత్తమాచారము వృద్ధి పొంది ప్రతిదినము ఆనందము వర్ధిల్లుచుండును. అంటే భాగ్యలక్ష్మమ్మ గారు రోజు రోజు ఆలస్యంగా రావడం ఎట్లా? ఇది ఆర్యుల మర్యాద ధర్మం మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు అందరూ ఆ భాగ్యలక్ష్మమ్మ గారే కాదు, ఎవరెవరైతే ఆలస్యంగా వస్తున్నారో వారందరికీ వర్తిస్తుంటారు. ముందు రావాలి. ఈ భగవంతుడు మనకు ఒక ఈ ఏంటంటే అధ్యాత్మ సత్సంగం పేరు మీద ఓం ప్రకాష్ ప్రయత్నంతో మనకు దొరికినటువంటి సదవకాశం, దీన్ని సద్వినియోగపరచుకోలేని వారందరూ రామనారాయణ గారే కానీ బాలాజీ గారే కానీ ఎవరైనా గారే ఎవరైతే ఆలస్యంగా వస్తున్నారో అందరికీ వర్తిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళంతా ఆర్యుల మర్యాదాన్ని భంగం చేస్తున్నటువంటి వారే. మూఢ లక్షణములు. మూఢ అంటే మూర్ఖుల లక్షణాలు.
చదువు చెప్పుటకు అయోగ్యులు, మూర్ఖులు. అశ్రుతశ్చ సమున్నద్ధో దరిద్రశ్చ మహామనా అర్థాంశ్చ కర్మణః ప్రేప్సుః మూఢ ఇత్యుచ్యతే బుధైః అనాహూత ప్రవిశతి హ్యపృష్టో బహుభాషతే అవిశ్వస్తే విశ్వసితి మూఢచేత నరాధమః. మహాభారతము ఉద్యోగ పర్వము 33వ అధ్యాయము 35-41వ శ్లోకం. ఏ శాస్త్రమును చదవనివాడు, విననివాడు, మిక్కిలి గర్వము గలవాడు, దరిద్రుడై గొప్ప గొప్ప కోరికలను కోరువాడు, కర్మలు చేయకయే అర్థప్రాప్తి అభిలషించువాడు అగు వ్యక్తిని బుద్ధిమంతులు మూఢుడు అందురు. ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్థలలో గొడవలకు ముఖ్య కారణం ఇదే. అంతే. ఆధ్యాత్మిక సంస్థలలో అది ఆశ్రమం కావచ్చు, గురుకులం కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ గొడవలకు కారణం మాత్రం ఇదే ముమ్మాటికి. ఇక ముందుకు, పిలువబడకయే సభయందు ఒకని ఇంటిలోను ప్రవేశించి ఉన్నత స్థానమున కూర్చుండ గోరువాడు, అడుగకయే సభలో అధికముగా వాగువాడు, అయోగ్య వస్తువును పురుషుని విశ్వసించువాడు మూఢుడు మనుషులందరిలో నీచ మనుషుడనబడును. పిలువబడకై అంటే అతన్ని ఎవరు పిలవరు, ఆయన ఎవరో ఒక్కరి ఇంటిలో ప్రవేశించి కానీ, ఎవరో ఒక్కరు మాట్లాడుకుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కానీ, ఉన్నతాసనమున కూర్చుండ గోరువాడు అంటే అందరికంటే నేనే గొప్పవాడిని, నేను తెలిసిన వాడిని అని చెప్పేసి ఉచిత సలహాలు అడగకుండాయే సభలో అధికంగా వాగువాడు, అయోగ్య వస్తువును పురుషుని విశ్వసించువాడు, అయోగ్య వస్తువును యోగ్యమని, అయోగ్య పురుషుని మంచివాడని అడగకముందే సలహాలు ఇచ్చేవాడు అతనిని మూఢుడు మనుషులందరిలో నీచ మనుష్యుడు అనబడును. ఇక భగవంతుని నిర్ణయం ఏంటంటే అక్కడ అతనికే బుద్ధి కనువిప్పు కల్పిస్తున్నాడు. ఏంటంటే విరుద్ధమైనప్పుడు నువ్వు ఎవడివి, నువ్వెందుకు మధ్యలో వచ్చావు, నీకేం అవసరం అనేటువంటి విధంగా అణచివేయబడును. అనుకూలమైనప్పుడేమో చూసావా నా అభిప్రాయం ఎలాగో ఇతను కూడా సమర్థిస్తున్నాడు అని చెప్పేసి గొప్పగా అనుకుంటారు. ప్రతికూలమైనప్పుడు మాత్రం నువ్వెవరివి, మా మధ్యలోకి వస్తున్నావు, మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఒకటైతాం, మా ఇష్టం అని అతన్ని, ఆ మధ్యలో వచ్చినటువంటి అతన్ని అణచివేయడం. ఇట్టి వారు అధ్యాపకులు, ఉపదేశకులు, గురువులు, మహనీయులు అగు దేశమున అవిద్య, అధర్మము, అసభ్యత, కలహములు, విరోధము, పరస్పర భేదభావము ఎక్కుడై దుఃఖములే వృద్ధి పొందును. ఎక్కుడై అంటే ఎక్కువై, పరస్పర భేదములు ఎక్కువైతే ఉంటాయి. ఇట్టి అధ్యాపకులు అంటే విషయ పరిజ్ఞానం లేని అధ్యాపకులు, విషయ పరిజ్ఞానం లేని ఉపదేశకులు, విషయ పరిజ్ఞానం లేని గురువులు, మాననీయులు అయినటువంటి దేశంలో అవిద్య, అధర్మము, అసభ్యత, గొడవలు, విరోధము, పరస్పర భేదభావము ఎక్కువై దుఃఖములే వృద్ధి పొందును. గొడవలకు ఇంతకంటే ఇంకేమైనా కారణం ఉంటుందా? ఉండదు. సమయం నాస్తి. ఓం ఓం. సరే సరే, ముందుకు తీసుకెళ్ళండి ఓం. ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. ఆధ్యాత్మిక సత్సంగము జ్ఞానగంగా సత్యప్రకాశము జ్ఞానగంగా మనం సత్యాది ప్రకాశాన్ని లోతుగా చదువుతున్నాము. ఈ రోజు విషయంగా 4వ సమాసంలోని పండితుల యొక్క లక్షణాలు, తర్వాత మూఢుల లక్షణాల గురించి లోతుగా చదువుకుంటున్నాము. చాలా విశేషంగా పండితులు ఎట్లా ఉండాలి, మూర్ఖులైన వారు ఎట్లా మనకు కనబడుతున్నారని తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. తర్వాత ఈరోజు వైదిక సంధ్యోపాసన శుక్రవారము ఎవరు ఉన్నదమ్మా? భాగ్యలక్ష్మమ్మ గారు. భాగ్యలక్ష్మి అమ్మ గారు వైదిక సంధ్యోపాసన చేపించాలని ప్రార్థన. ఓం ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. అథ వైదిక బ్రహ్మ సంధ్యాధ్యాయము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्. ॐ प्राणः प्राणः. ॐ चक्षुः चक्षुः. ॐ श्रोत्रं श्रोत्रम्. ॐ नाभिः. ॐ हृदयम्. ॐ कण्ठः. ॐ शिरः. ॐ बाहुभ्यां यशोबलम्. ॐ करतलकरपृष्ठे. ॐ भोः पुनातु शिरसि. ॐ भुवः पुनातु नेत्रयोः. ॐ स्वः पुनातु कण्ठे. ॐ महः पुनातु हृदये. ॐ जनः पुनातु नाभ्याम्. ॐ तपः पुनातु पादयोः. ॐ सत्यं पुनातु पुनः शिरसि. ॐ कं ब्रह्म पुनातु सर्वत्र. ॐ भूः. ॐ भुवः. ॐ स्वः. ॐ महः. ॐ जनः. ॐ तपः. ॐ सत्यम्. ॐ मृतं च सत्यं चाभिधातपसोऽध्यजायत. ततो रात्र्या जायत. ततः समुद्रो अर्णवः. ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत. अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशे. ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्. दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः. ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ॐ प्राचीदिग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भोजम्बे दद्मः. दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरच्चिराजिरक्षिता पितर इषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भोजम्बे दद्मः. प्रतीचेदिगवर्णोऽधिपतिः वृदाकुरक्षितान्नमिषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भोजम्बे दद्मः. उदीचेदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भोजम्बे दद्मः. ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु.
योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वेत्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्ष्मुर्मित्रस्य वर्णास्याग्नेः आप्राद्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरतु पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अधीनस्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पेतये शन्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप జగదుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞానమగు నీ విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతము మాకు సద్బుద్ధులను ఇచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి హే పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్కరంగా ప్రాప్తించుకొందుముగాక ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्म संध्या यजमाचार्य जी ओम नमस्ते आचार्य जी सर्वेभ्यो नमो नमः आचार्य जी शांति पाठ करो आचार्य। ओम द्यौ शांतिरंतरिक्षं शांतिः पृथिवी शांति आपा शांति ओषधे शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति 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 ओम नमस्ते आचार्य श्रीभ्यो नमः अंदर नमस्कार जी मुनि जी नमस्ते आचार्य जी मुनि जी चपंडा आचार्य वो देख ले आपने थोड़ा देखा आचार्य पूरा नहीं देखा ठीक है ठीक हाँ आज आज पूरा देखूंगा कंप्लीट फिर बात करूंगा आप मध्याह्न बात करूंगा ठीक है अच्छी बात। ये आप प्रिंट आउट लेने से पहले एक बार मेरे को बता देना क्योंकि और कुछ किया हुआ है वो एक साथ आ जाएगा। और भी याद करा उसको उसमें हाँ जी मेरे को लगा दिए वो नहीं भेज वो दिया? आप प्रिंट आउट लेने से पहले बता देना तब तक और कुछ हो जाएगा इसलिए कह रहा हूँ। हाँ ठीक है आचार्य तो कल एक ही दिन बाकी आना कल तो निकलना है हमें नहीं प्रिंट आउट यहाँ लेंगे वहाँ गुजरात में लेंगे इधर ही ले तो अच्छा रहता आचार्य गुजरात में फिर कहीं दूर जाना पड़ता। ठीक है मैं आज शाम को भेजूं फिर हाँ भेज दीजिए अच्छी बात नमस्ते आचार्य एक बार चेक कर एक बार पूरा देखने के बाद मैं आपसे बात करूंगा। ठीक है अच्छी बात नमस्ते जी ओम नमस्ते ओम